అర్ధరాత్రి ఏ పెయినో వస్తుంది, ఏ బాధో వస్తుంది. పరిగెడతాం హాస్పిటల్‌కి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇది గుండెకి కావచ్చు, ఇంకోటి. తెలిసిందే కదండీ! ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. లైఫ్ స్టైల్ పాడైపోయింది. ఆ లైఫ్ స్టైల్ బాగు చేసుకోమనే నేను కూడా అనేక వీడియోల్లో చెప్తున్నాను. చూద్దాం ఎంతమంది ఎంతమంది అడాప్ట్ చేసుకుంటారో, ఎంతమంది బాగు చేసుకుంటారో. సరే, విషయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఉదయం ఒక వీడియో చేశాను. హెల్త్ ఇన్సూరెన్స్ అసలు నాకు అవసరం లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ వద్దు అనే మైండ్ సెట్ ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదండీ! ఎందుకు? మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం. అంటే హాస్పిటల్‌కి పోకుండా ఉండటానికి ట్రై చేస్తాం కదా! అంటే ఎమర్జెన్సీలో ఒకటి అలా వస్తూ ఉంటాయి. వాటి కోసం కావాలి. అసలు వద్దని అంటలేదు. కానీ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనాళ్ళు పెడుతున్న ఇబ్బందులు, ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పెట్టే ఇబ్బందులు 1, 2 కాదు కదండీ! శంకరగిరి మాన్యాలు అంటాను చూడండి. అట్లా పట్టించేస్తారా అన్నట్టు. అర్ధరాత్రి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాం. లేకపోతే డే టైమ్‌లోనే వెళతాం. లాప్రోస్కోపీలు, లేజర్ ట్రీట్మెంట్లు, రోబోటిక్స్ ఎన్నొచ్చేసినాయండి. కిడ్నీలో రాళ్ళు 2 గంటల్లో తీసి పడేస్తున్నారు. శుక్లాలు, కంటి శుక్లాలు 2 గంటల్లో చేసి పడేస్తున్నారు. ఇంకా ఇది ఏముంది, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలి. ఎంతసేపు ఎక్కించుకోవాలి? 2, 3 గంటలు అయిపోతుంది కదండీ! కానీ మీరు 24 గంటలు హాస్పిటల్‌లో లేరు కాబట్టి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై కాదు. క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నాం. చాలామందికున్న సమస్య ఇది. ఒక రకంగా ప్యారలల్‌గా ఏదైనా మాఫియా నడుస్తోందా అని చాలామందికి అనుమానం వస్తుందండి. ఏది? ఇన్సూరెన్స్ మాఫియా నడుస్తోందా అని. సో, ఇక్కడ ఈ విషయం మీద ఐఆర్‌డీఐ చాలా గట్టిగా ఉంటుందండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఇండియా ఒకటి ఉంది కదా! వీళ్ళ వెబ్‌సైటు చూడండి. రీసెంట్‌గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. కొన్ని గైడ్‌లైన్స్ వచ్చినాయి. మన ఎవరికీ తెలియకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తూనే పోతారు. తెలుసుకొని అడిగితే దారిలోకి వచ్చేస్తారు. మరి రీసెంట్‌గా వచ్చిన చేంజెస్ ఏంటి? రూల్స్ ఏంటి? ఫోర్స్‌లోకి వచ్చేసినాయండి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఐఆర్‌డీఐని అప్లై అవ్వచ్చు. అదే వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. ఇంకా గట్టి అంబుడ్స్‌మన్ ఉంది కదండీ! ఇన్సూరెన్స్‌కి కూడా ఒక అంబుడ్స్‌మన్ ఉంది. అంబుడ్స్‌మన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సుప్రీం కోర్ట్ లెక్క అన్నట్టు. వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిందే. సో, ఇక్కడ కొత్తగా ఏమేమి వచ్చినాయంటే 2 గంటలు, అంటే 2 గంటల్లో కూడా మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేసేసుకొని హాయిగా వచ్చేస్తే ఆ క్లెయిమ్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఆ క్లెయిమ్‌ని ఇవ్వాలండి. సో, దీన్ని షార్ట్ స్టే కేర్ అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న పాలసీల్లో ఇవి ఉంది. మరి మీ పాలసీలో ఇది ఉందో లేదో చూసుకోండి. హాస్పిటల్‌లో అడ్మిట్ అయినా, చికిత్స చేసుకున్నా, అబ్జర్వేషన్‌లో ఉన్నా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చెప్తుంది. ఇక రెండోది డే కేర్ ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ అంటారండి. అంటే ఒకరోజు పగటిపూట వెళతాం, అదే సాయంత్రానికి డిశ్చార్జ్ అయిపోయి వచ్చేస్తాం. ఇక్కడ కూడా ఇవ్వాలండి. ఎందుకు? చాలా ఉంటాయి చిన్న చిన్నవి, టాన్సిల్స్ దగ్గర నుంచి కీమోథెరపీలు, రేడియోథెరపీలు, ఇలాంటి ఫ్రాక్చర్లు, చికిత్సలు చాలా ఉంటాయి కదా! ఏదొచ్చినా కానీ తట్టుకోవడం కోసమే కదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. మరి నో అంటే కుదురుతుందా? లేదు. సో, ఐఆర్‌డీఏ గైడ్‌లైన్స్ ఏమేమి ఉన్నాయో నేను వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు వాడేసుకోండి. ఈ వీడియో కూడా చూపించండి. వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరందరూ చదువుకోలేరు, అవి అర్థం చేసుకోలేరు కాబట్టి రీసెంట్ కన్వర్సేషన్ ఏదో వస్తే మావాడే చెప్పాడండి. ఐఆర్‌డీఐ చేంజ్ అయ్యింది, నువ్వు అది పట్టించుకోలేదు, వీడియో చేయలేదు, దాని మీద చేస్తే చాలామందికి ఉపయోగపడుతుందని మీలాంటి వాళ్ళే ఒక ఫ్రెండ్ చెప్తే ఆ విషయాలన్నీ చెప్తున్నానండి. ఇక రెండోది క్యాష్‌లెస్ అండి. క్యాష్‌లెస్‌కి సంబంధించి ఆసుపత్రిలో చేరినప్పుడు, డిశ్చార్జ్ చేసినప్పుడు ఇంతకుముందు మామూలు వెయిటింగ్ కాదు, పిచ్చ వెయిటింగ్ అన్నట్టు. ఆ వెయిటింగ్ పెట్టించేవాళ్ళు. ఇప్పుడు కుదరదు. అడ్మిట్ అయిన గంటలో పర్మిట్ ఇచ్చేయాలని చెప్పి, అంటే పర్మిషన్ గంటలోపే ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్ వాడు ఎంటర్ చేస్తాడు కదండీ! గంటలో అటునుంచి అప్రూవల్ వచ్చేయాలి. డిశ్చార్జ్ అయిన 3 గంటల్లోపు సెటిల్ అయిపోవాలి. బిల్లు కూడా సెటిల్ అయిపోవాలని చెప్తున్నారు. ఒకవేళ అవ్వకపోతే, లేట్ అయితే హాస్పిటలోడు 1000 వేసినా, 10,000 వేసినా, 1,00,000 వేసినా ఇన్సూరెన్స్ కంపెనీయే భరించాలి తప్పించి పేషెంట్ మీద వేయకూడదు అని చెప్పి ఇంకొకటి ఉందండి. సో, మరి ఈ రోజున మనకి చాలా చిన్న చిన్న విషయాలకే వెళుతున్నాం కదా! క్యాటరాక్టు, డయాలసిసు, కీమోథెరపీ అంటే ఈ రోగాలన్నీ లేవు, అదృష్టం అనుకోవాలేమో. రేడియోథెరపీ, టాన్సిల్స్, ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా. సో, మరి ఇప్పుడు మీ హాస్పిటల్స్ ఎంతసేపట్లో అప్రూవల్ ఇస్తున్నాయి? మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఇలాంటివి కాస్త పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ అండి. ఒపీనియన్స్ చెప్తూ ఉంటేనే మీ కామెంట్స్ కూడా చాలామంది చదువుతారు, చాలామందికి ఉపయోగపడతాయి. నాకు కూడా ఉపయోగపడతాయి. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ఇది యూజ్ అవుతాయండి మీ కామెంట్స్ అన్నీ కూడా. సో, మరి అడ్మిషన్ వచ్చి గంటలోపు,
డిశ్చార్జ్ వచ్చి 3 గంటల లోపు. ఇంకా మిగిలినవి ఏమున్నాయి, ఇంకా కీలకంగా వచ్చినటువంటి కొత్త మార్పులు ఏమున్నాయి అంటే రీసెంట్గా వచ్చినవి, పాత వాటి జోలికి నేను వెళ్ళట్లేదు, అవన్నీ ఉన్నాయి. వయోపరిమితి ఇంతకుముందు 65 ఏళ్ళు ఉండేది కదండి మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 65 అనేది లేదు, తీసేసింది IRDAI. సో ఎంత వయసు ఉన్నా కానీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. రెండోది, పాత రోగాలకి వేచి ఉండే కాలం అంటారండి, అంటే వెయిటింగ్ పీరియడ్ అంటారు. సపోజు మనకి ఏదైనా ఒక పెద్ద జబ్బు ఉందనుకోండి, దీని వెయిటింగ్ పీరియడ్ ఇంతకుముందు ఎక్కువ ఉండేది, 4 ఏళ్ళు ఉండేది. కొన్ని కంపెనీలు అయితే 5, 6 కూడా ఉన్నాయి. ఇప్పుడు 3 ఏళ్లే. కాకపోతే పాలసీ తీసుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు. లేదండి ఈ పాలసీలు లేవు, అది ఒప్పుకోవట్లేదంటే మీకు బ్రహ్మాండమైన ఆప్షన్ ఉంది కదా, స్విచ్చింగ్ ఆప్షన్ ఉంది కదా. ఏది? పోర్టబిలిటీ. ఒక ఫోన్ నెంబర్ని ఎలా అయితే జియో నుంచి ఎయిర్టెల్కి, ఎయిర్టెల్ నుంచి ఐడియాకి మార్చుకుంటామో ఆ పోర్టబిలిటీ ఉంది కాబట్టి అది ఎలాగో ఉంటుంది, దాన్ని చక్కగా మార్చుకోవచ్చు. అసలు పోర్టబిలిటీ చేసుకునేటప్పుడు ఇంతకుముందు షార్ట్ రీల్ చేసినట్టు గుర్తు చూడండి ఒకసారి, ఏమేమి చూడాలి అనేది. లేదంటే మళ్ళీ ఒకసారి చూడలేదు, ఆ పోర్టబిలిటీ మాకు అవసరం, మేము స్విచ్ అవుదాం అనుకుంటున్నాం, అక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చూడాలి అంటే అవి కూడా నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇది మరి వెయిటింగ్ పీరియడ్. ఇది వచ్చి ఇంకా మారటోరియం పీరియడ్ అండి. 5 ఏళ్ళు ప్రీమియం చెల్లిస్తే ఆ తర్వాత ఎలాంటి క్లెయిమ్ కూడా కంపెనీ తిరస్కరించలేవు, ఏదైనా ఫ్రాడ్ జరిగితే తప్పించి అంటున్నారు. ఇది మారటోరియం. సో ఇక్కడ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీ పాలసీలో ఈ డే కేర్ ట్రీట్మెంట్స్, షార్ట్ స్టే, ఈ రెండు గుర్తుంచుకోండి ఒకసారి. డే కేర్ ట్రీట్మెంట్స్, షార్ట్ స్టే అనేది పాలసీలో ఉందా లేదా చూసుకోండి. ఉంటే కనుక ఇదిగో ఇవన్నీ అప్లై అవుతాయి, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అప్లై అవుతాయి. లేకపోతే కనుక రైడర్స్ ఉంటాయి, తీసుకోండి. మరీ ఎక్కువ వేసేస్తున్నాడంటే కనుక అడగండి. అప్పటికి మాట వినకపోతే ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, స్విచ్ అయిపోయే ఆప్షన్ ఉంది. ఇక ఫైనల్గా మీరు అన్నీ చెప్తున్నారండి, కానీ పని ఎక్కడవుతుంది అంటారు కదా. ముందైతే సపోజు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరైనా కావచ్చు, స్టార్ హెల్త్ అవ్వచ్చు, ICICI అవ్వచ్చు, చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కదా, అక్కడ ముందు రిజిస్టర్ చేయండి కంప్లైంట్. ఏదైనా కానీ, ఇప్పుడు చెప్పిన విషయాలు కానీ, మిగిలిన హెల్త్ ఇన్సూరెన్స్ విషయాలు కానీ వాళ్ళు పట్టించుకోవాలి, మీ బాధని పరిష్కరించాలి. అది మెయిల్ రూపంలో పెట్టుకోండి దయచేసి. ఆ మెయిల్ని కూడా సేవ్ చేసి ఉంచుకోండి. లేదు పేపర్గా పంపిస్తే, రిజిస్టర్ పోస్ట్ పంపించింది కూడా మీ దగ్గర ఉంచుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేయలేదు అనుకోండి, అప్పుడు IRDAIకి వెళ్ళండి. IRDAI అని కొట్టండి. అక్కడ ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ అని ఒక సెక్షన్ ఉంటుందండి, ఆ సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేయండి. గట్టిగా ఉంటారు అక్కడ, చాలా చాలా గట్టిగా ఉంటారు. అప్పటికీ అవ్వలేదు అనుకోండి, ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తాయి కదా ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇవన్నీ కూడా మనల్ని ఎవరు ఏం చేయలేరులే అనుకోవడానికి లేదు. ప్రధానమంత్రి గారికి కూడా ఒక గ్రీవెన్స్ సెల్ ఉంది, గుర్తుంచుకోండి. CP గ్రామ్స్ అంటాం, అంటే స్టేట్ లెవెల్ ఇష్యూస్ అయితే, సపోజ్ ఇక్కడ రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ అయితే PGRS అంటాం. ఇది లోకల్గా స్టేట్ గవర్నమెంట్ కోసం. అక్కడ CP గ్రామ్స్ అని కొట్టండి. అక్కడికి వెళ్ళి మీ ఇష్యూని మొత్తం పెట్టండి. IRDA దాకా వెళ్ళినా కూడా పరిష్కారం కాలేదు అని, IRDA నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఆయన ఖచ్చితంగా పట్టించుకుంటారు. పట్టించుకోక తప్పని పరిస్థితి. సో మరి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అన్నిటి మీద మీకు కాస్త కోస్త అవగాహన ఉంది, కాస్త కోస్త పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, దయచేసి ఈ కామెంట్లో మీ ఒపీనియన్ పెట్టండి. మళ్ళీ దీని మీద మీరు పెట్టే కామెంట్లను బేస్ చేసుకొని ఇంకో వీడియో మళ్ళీ చేసుకుందాం.